ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. దేవునికి స్తోత్రం. మరి ప్రాముఖ్యంగా ఈ దినమున 2000 సంవత్సరాల క్రితం తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి శాశ్వతంగా దిగి వచ్చిన దినం. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద ప్రభు యొక్క భక్తులను రాకడకు సిద్ధపరచి మరలా మధ్యాకాశంలో ప్రభు యొద్దకు తీసుకుని పోబడే వరకు ఆయన మన మధ్యన సంచరించుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు వరకు కూడా దేవుని ఆత్మ వస్తూ ఆయా సమయాల్లో వస్తూ వెళుతూ ఉండేవాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ రోజున దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క వధువును, దేవుని యొక్క బిడ్డలను రాకడకు సిద్ధపరిచి ఆయన రాకడలోనికి తీసుకువెళ్ళడానికి దిగి వచ్చిన దినం ఈ దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ అందరికీ కూడా పెంతెకొస్తు పండుగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాను. పెంతెకొస్తున్న పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత, మరణాన్ని గెలిచిన తరువాత శిష్యులకి అనేకమైన ఆజ్ఞలు ఇచ్చారు, అనేకమైన విషయాలు తెలియపరిచారు. అయితే ఆ అనేకమైన విషయాలు తెలియపరిచిన క్రమంలో ఆయన ఇక ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట, తండ్రి చేత వాగ్దానము చేయబడిన, ఏంటండి, తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఇదిగో నేను తండ్రి వద్దకు వెళుతున్నా, మీకోసం నివాసాలు సిద్ధపరిచి మరలా తిరిగి వస్తా. అయితే అప్పటి వరకు మీరు నా కొరకు సాక్షులుగా ఉండాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని ప్రకటించినటువంటి ప్రభు, అయితే ఇప్పుడు వెంటనే వెళ్ళొద్దు, తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టి దాన్ని పొందుకున్న తర్వాత వెళ్ళండి అని చెప్తే, వాళ్ళు యేసు ప్రభు వారు ఆరోహణమయ్యా పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెంటనే ఇంచుమించు 500 మందిలో 120 మంది మేడగదిలోనికి వచ్చారు, దేవుని మందిరంలోకి వచ్చారు. ఆ మేడగదిలో 120 మంది కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎన్ని దినాలు? ఈ రోజున వస్తాను అని చెప్పలా, తండ్రి వాగ్దానం మీరు ఈ రోజున పొందుకుంటారు అని చెప్పలా, పొందుకున్న తర్వాతే వెళ్ళాలి, పొందుకునే వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్పాడు ప్రభు. అంతే. ఇక వెళ్ళారు, కూర్చున్నారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయితే 10వ రోజున పెంతెకొస్తు అను పండుగ దినమున ఆకాశం తెరవబడింది. అగ్ని జ్వాలలు ఒక్కొక్కరి మీదకి పంపబడ్డాయి. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా విభాగింపబడింది. వారి మీదకి ఒక్కొక్కరి మీదకి వ్రాలింది. ఎంతమంది ఉన్నారండి? 120 మంది ఉన్నారు.
120 మందికి కూడా ఒక్కొక్క అగ్ని జ్వాల దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా వద్దా? పరిశుద్ధాత్మ శక్తి కావాలా వద్దా? దేనికి ఆ శక్తి అంటే ధైర్యము కలిగి జీవించడానికి, భక్తిని ధైర్యంగా చేయడానికి, క్రీస్తుకు సాక్షులుగా ధైర్యంగా నిలబడి జీవించడానికి. వాళ్ళు అంతకు ముందందరూ కూడా పిరికివారు. ఎవరండి? పిరికివాళ్ళు. పేతురు గారు ఒక చిన్న పిల్ల వచ్చి, నువ్వు యేసుప్రభుతో ఉన్నావు కదా అంటే, నువ్వు యేసుప్రభు శిష్యుడు కదంటే, చిచ్చి ఊరుకో, నేను ఎందుకున్నాను, నేను కాదు, అమ్మ మీదొట్టు, నాన్న మీదొట్టు, భూమి మీదొట్టు, దాని మీదొట్టు, దీని మీదొట్టు, నేను అసలు కానే కాదన్నాడు. కారణం ఏంటంటే పిరికితనం, భయం. యేసు ప్రభువుని పట్టుకున్నారు, నన్ను కూడా ఏం చేస్తారో అనే భయం వెంటాడింది. శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు చాలా భయపడ్డారు. యేసు ప్రభుని పట్టుకున్న వెంటనే వాళ్ళు యేసుతో ఉంటే మమ్మల్ని కూడా పట్టుకుని ఏమైనా చేస్తారేమో అని వెంటనే ఏం చేశారండి? వాళ్ళు తలో ఒక దిక్కు ఎటు తోస్తే ఎటు పారిపోయారు. యేసుతో ఉండడానికి ఇష్టపడలా. వారిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటంటే మళ్ళీ పాపం కాదు, భయంకరమైన పాపాలు, వ్యభిచారం, దొంగతనం, అవి కాదు. ఆ దొంగోడు ఉన్నాడుగా, ఆడు ఎలాగో దొంగే. ఎవడాడు? ఇస్కరియోతు యోధ. వాడిలో దొంగ బుద్ధి ఉంది. మిగతా వాళ్ళలో దొంగ బుద్ధి, ఈ పాపిష్టి బుద్ధి లేదు, కానీ బలహీనతలు ఉన్నాయి. ఏంటి ఆ బలహీనతలు చెప్పనా? ఒకటి, విశ్వాసం లేదు. ఉంది కానీ అల్ప విశ్వాసమే, కొంచెం విశ్వాసమే ఉంది, పూర్తి విశ్వాసం లేదు. అల్ప విశ్వాసులారా అని యేసుప్రభువే చెప్పాడు. నేను ఎంతకాలం మీతో ఉంటానో అని ఆయన చెప్పాడు. విశ్వాసాన్ని కలిగి ఉండనని చెప్పాడంటే విశ్వాసం తక్కువ ఉందనేగా, ఉండాల్సిన పరిమాణంలో ఉండలేదనేగా. రక్తహీనత అంటే ఏంటి? శరీరంలో అసలేం రక్తం లేదనా? ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది, అంతే. అలాగే విశ్వాసహీనత అంటే ఏంటి? ఉండాల్సినంత విశ్వాసం కన్నా తక్కువ విశ్వాసం ఉంది, అంతే. వాళ్ళు అల్ప విశ్వాసులే. ప్రార్థన చేయమంటే ఏమంటారండి? నేను అలసిపోయానండి. ప్రభు అంటారు, ఒక గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా అంటే, అలాగే ప్రభు చేస్తామంటున్నారు, మళ్ళీ మోకరిస్తున్నారు. ప్రభు అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళి వచ్చేసరికి ఏం చేశారండి? పడుకున్నారు. 2 సార్లు లేపాడు. ప్రార్థన చేయలేరా అంటే, ప్రార్థన చేయలేని బలహీనతలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి పొందుకున్నారో దాని తర్వాత ఈ బలహీనతలన్నీ పోయాయి. మీరు చెప్పండి, యేసు ప్రభువు లేచి వాళ్ళని ఎక్కడికి వెళ్ళి పలకరించాడండి? ఒక ఇంట్లో ఉండి శుభ్రంగా భోజనం చేస్తున్నారు. ఇంట్లో దాక్కుని తలుపులు వేసుకుని ఉన్నారు. వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగానే ప్రభు వారు వెళ్ళి పలకరించారు. అంత చేసినా ఒకడు నమ్మనన్నాడు. సరే నమ్మనన్నావా నువ్వు, పో, నమ్మితే నమ్ము లేకపోతే లేదు అని అనలా, విడిచిపెట్టలా. మరలా తన కోసం మరలా వచ్చి రుజువులు చూపించి నేనే, ఇప్పుడు నమ్ము అని చెప్పాడు. మరలా తర్వాత ఏం చేశారండి వీళ్ళు? ఇలా అయితే కాదులే అని చెప్పి మరలా చేపల వేటకి వెళ్ళిపోయారు. లోక సంబంధమైన పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. లోక సంబంధమైన సంపాదించుకోవటం కోసం వెళ్ళిపోయారు. వెనుతిరిగిన జీవితాలు కాదా? వెనక్కి వెళ్ళిన జీవితాలు కాదా? మరలా లోక సంబంధమైనటువంటి విషయాలపై దృష్టి నిలిపిన సందర్భం కాదా? అలాంటి వ్యక్తులు కాదా వాళ్ళు? అలాంటి వాళ్ళే.
ఒకానొక సందర్భంలో ప్రభువారు సముద్రపు ఒడ్డున కూర్చుని చేపలు కాలుస్తూ ఉన్నారు. వీళ్ళు వస్తున్నారు, దూరం నుంచి చూశారు. యోహానే ఉంటాడండి, అదిగో కనిపిస్తుంది ప్రభు సుమి అని అంతే. తొందరపాటు దుందుడుకు స్వభావం కలిగిన పేతురు గారు అయ్యో బాబోయ్ ప్రభు అని ఒకసారి ఎగిరి సముద్రంలో దూకేసి ఈదుకుంటూ వచ్చేసాడు. ఎందుకని? ఒంటి మీద బట్టలు లేవు కదా. ఆయన ఏమిచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడుగా, అంగీలు ఇచ్చాడుగా. మనకేమిచ్చాడు? రక్షణ వస్త్రం ఇచ్చాడు, తెల్లని వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, మహిమ వస్త్రం ఇచ్చాడు. ఉన్నాయా? పోగొట్టేసుకున్నావా? ఉన్నాయని ఫీల్ అవుతున్నామా? అవి పోగొట్టుకుంటే ఆయన ముందు నిలబడలేమండి. అయ్యో బాబోయ్ ప్రభు అనేసరికి వస్త్రాలు లేవుగా, టాక్కుని దూకేసాడు సముద్రంలో. అయినా వచ్చి తినడానికి ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు ప్రభా. సరే నా దగ్గర ఉన్నాయి రండి. ఆయనే పెట్టాడు, బలం పొందుకున్నారు, మళ్ళా ధైర్యపరిచాడు, వాళ్ళని మళ్ళా చేర్చుకున్నాడు. చేర్చుకుని వెళ్ళిపోతూ ఆత్మ కోసం కనిపెట్టండి అని ప్రార్థన చేస్తే వాళ్ళు ఆత్మ కోసం కనిపెట్టారు. కనిపెడితే పరిశుద్ధాత్మ ఆ అగ్ని అభిషేకాన్ని వారు పొందుకున్నారు. అందుకే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమంటారండి? నేను నీడల్లో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నాను కానీ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చువాడు నా వెనకాల వస్తున్నాడు. ఆయనే ఆ బాప్తిస్మం ఇవ్వాలి తప్ప ఈ బాప్తిస్మం ఎవరైనా అర్హతను దేవుడు అనుగ్రహించిన వారు ఎవరైనా ఇవ్వచ్చు. మళ్ళీ ఎవరైనా అంటే ఎవరు పడతాడు? బరి తెగించకూడదు. దేవుని చేత అర్హత పొందిన వారు మాత్రమే నేంటి బాప్తిస్మం ఇవ్వాలి. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. ఆ దినము రానే వచ్చింది. పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత వాళ్ళు నింపబడ్డారు, ఆ బాప్తిస్మం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వాళ్ళు పొందుకున్నారో, ఆత్మ అభిషేకంతో వాళ్ళు నింపబడ్డారో, పిరికితనం అనేది పోయింది, ధైర్యం అనేది వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే మనం ఏం కలిగి ఉంటామో తెలుసా? పిరికితనాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని పొందుకుంటాం. దేనికి ధైర్యం? ఈ లోక సంబంధమైన పనులు చేయడానికి ధైర్యం కాదు, దేవునికి సాక్షులుగా నిలబడడానికి ధైర్యం. దేవుణ్ణి నిరభ్యంతరంగా నిర్భయంగా ప్రకటించడానికి ధైర్యం. ఆత్మను పొందుకున్నాడు లేదో, నిద్ర లేచిన సింహం జూలి విదిలించుకుని లేచినట్లుగా లేచి నిలబడ్డాడు. ఎవరో? పేతురు గారు నిలబడి ఏకధాటిగా ప్రసంగం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఏమని? యేసు శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా భయపడినవాడు. నేను ఫలానా ఫలానా ఫలానా, యేసు ఇలా చేశాడు, అలా చేశాడు, మమ్మల్ని ఇలా పిలిచాడు, ఆయన ఈ కార్యాలు చేశాడు, ఈ విధంగా చేశాడు, మీరే ఆయన్ని చంపేశారు, దానికి మేమే సాక్షులం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఎప్పటికైనా మారు మనసు పొందండి, లేకపోతే ఖచ్చితంగా నరకం పాలైపోతారు, జాగ్రత్త. దావీదుతో ఇలా దేవుడు మాట్లాడింది దేవుడు కదా, అబ్రహాంతో మాట్లాడింది దేవుడు కదా అని అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్క దెబ్బకి వాళ్ళలో ఏమండి గుండె భయం, గుండె గుబ్బేలా ఉంది. అయ్యా నీ దండం పెడతాం, ఈ ప్రసంగం ఆపి, మేము చచ్చిపోయేలాగా ఉన్నాం ఆయన, మాకు మామూలు భయం రావట్లా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, అది చేసేస్తాం. అంటే ఏం లేదు, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడతారు అని చెప్పాడు. వెంటనే 3,000 మంది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందారు. తర్వాత మెసేజ్లోనే 4,000 మంది బాప్తిస్మం పొందారు. ఎప్పుడు వచ్చింది ధైర్యం? పరిశుద్ధాత్మ అభిషేకం మనలోనికి వచ్చినప్పుడు మనము ధైర్యము చేత నింపబడతాం. ఆ ధైర్యం మనలను క్రీస్తుకు సాక్షులుగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన కోసం ప్రకటించకుండా, ఆయన కోసం చెప్పకుండా మనం ఉండలేం. ఎందుకంటే లోపల ఉన్న ఆయన
ఒప్పుకోడు, ఉండలేడు. ఆయన గురించి చదువు కూడా చెప్పాల్సిందందుకే లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యం చెప్తున్నావు. దేవునికి స్తోత్రం, ఆమె అని చెప్పావు, దేవునికి వందనాలు. అయితే లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు అన్నావే, ఆ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేకపోతే ఆడే ఉన్నాడా? ఇది కదా ప్రశ్న. ఓ హల్లెలూయా, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. మంచిదే, అసలు నీలో ఉన్నది ఎవడో అది చెప్పు. ఆత్మచేత నింపబడ్డావా? అభిషేకాన్ని పొందుకున్నావా? గత వారం ఏమని చెప్పుకున్నామండి? తలనొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తే ఏసయ్యా 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 తగ్గించయ్యా అంటా ఉన్నాం. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని కూడా అలాగే ప్రార్థన చేయాలి అని చెప్పుకున్నాగా. ఈ వారం ఏం చెప్తున్నాను తెలుసా? నీకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి వస్తే, కన్ను నొప్పు కాలు నొప్పు చేయి నొప్పి వస్తే ఏసయ్యా 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 అంటావుగా. నడు నొప్పి వస్తే ఏసయ్యా 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 అంటావుగా. నన్ను ఆత్మతో నింపు ప్రభువా అని కూడా అవే విధంగా నువ్వు ప్రార్థన చేసి అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, నా తండ్రి నామములో మీరు ఏది అడుగుతారో అది మీకు ఇస్తాను అని చెప్పాడు కదా. మరి ఆత్మను ఎందుకు అడగలేకపోతున్నారు? ఎంతసేపు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది తగ్గించు, ఇది తగ్గించు, ఇది తీసేయి, అది ఇచ్చేయి. మరి ఆత్మను ఎందుకు అడగలేకపోతున్నావు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కనుక నువ్వు పొందుకుంటే నీకు వస్తున్న సమస్యను నువ్వు గుర్తుపట్టగలవు, తెలుసుకోగలవు, దానికి పరిష్కారాన్ని కూడా ఆలోచించి సిద్ధం చేసుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు గొలియాతు ముందు నుంచున్నాడు. ఎప్పుడు? 17వ అధ్యాయంలో. కానీ 16వ అధ్యాయంలో ఏం జరిగింది? కొమ్ములోని తైలముతో అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాట నుండి దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత అభిషేకించబడతావో, కొండలాంటి నీకు ఎదుట సమస్య నిలబడినా, శోధన ఎదురైనా, భయంకరమైన ఇబ్బందులు ఎదురైనా వాటి ముందు నువ్వు ధైర్యముగా నిలబడి, సమస్య శోధన రా చూసుకుందాం రా నువ్వు నేను, ఏంటి నీకు అంత ధైర్యం ఏంటిరా, నీకు అంత ధైర్యం ఏంటి అంటే, యుద్ధం నీతో చేసేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో యుద్ధం చేస్తాడు అని నువ్వు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలా చెప్పలేకపోతున్నావు అంటే నీలో ఎక్కడో పిరికితనం ఉంది. ఆ విశ్వాసం నీలోకి రావట్లేదంటే నీలో ఎక్కడో పిరికితనం ఉంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో, ధైర్యము చేత నింపబడు. ధైర్యము కలిగిన ఆత్మే నేను మీకు ఇచ్చాను తప్ప పిరికితనము కలిగిన ఆత్మ నేను మీకు ఇవ్వలేదని చెప్పాడు. మరి నీకు ఒక సమస్య ఎదురైతే పిరికితనం ఎందుకు వస్తుంది? ఒక బాధ కలిగితే నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఒక నింద వస్తే నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదుగా. ధైర్యము కలిగిన ఆత్మ మనకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనం బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు మనలను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయనకున్న మరొక పేరు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడికున్న మరొక పేరు ఆదరణకర్త. మనల్ని ఆదరించు దేవుడు. ఇప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం వస్తుంది అని, నరకం తప్పించబడతాము అని, రోగం తగ్గుతాయని, బాధలు పోతాయని, అప్పులు పోతాయని తెలుసుకున్నావు, మేలు జరుగుతుంది అని తెలుసుకున్నావు. ఇది సత్యం. మరి సర్వసత్యంలోకి నిన్ను నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వసత్యములోనికి నడిపించు ఆత్మదేవుడే పరిశుద్ధాత్మ దేవుడు.
ఆ సర్వసత్యంలోనికి నువ్వు రాలేకపోతే నువ్వు పరలోకంలో కూడా రాలేవు. ఒకవేళ పరలోకంలోకి అడుగు పెడితే ఎక్కడో ఎంట్రన్స్లో ఎక్కడో దూరంగా ఉంటావు. ఒక బహుమానం, ఒక కిరీటం, ఒక మెప్పు, ఒక ఘనత, ఒక మహిమ అవేవి ఉండవు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనము నింపబడువారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఏలియాను కొనిపోయింది. దేవుని ఆత్మ ఏలియాను బలపరిచింది అని వింటూ ఉంటాం కదా. మరి మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు కాదా? నిన్నేం బలపరుస్తున్నారు? నిన్ను బలపరిచేది ఏంటి? నీకు ధైర్యం పుట్టించేది ఏంటి? వేరే ఏమైనా టానికా? ఆ టానికా లేకపోతే నువ్వు తినే తిండి బలపరిచేస్తున్నాను అనుకుంటున్నావా? నీ ఎదుట నిలబడిన సమస్యలతో నువ్వు మాట్లాడి వాటి ఎదుట నిలబడి పోరాడి జయాన్ని పొందాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు చాలా అవసరం. అసలు పరిశుద్ధాత్మ నీలో లేకపోతే ఆత్మ లేనివాడు ఎవరంటండి? నావాడు కాదు. అంటే అసలు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు దేవుని వ్యక్తివే కాదు, దేవుని సంబంధించినటువంటి జనాంగమే కాదు. మరి నీకెందుకు ఇస్తాడు పరలోక రాజ్యం? పరిశుద్ధాత్మను పొందుకోక మునుపు దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఇద్దరిద్దరిని కలిపి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పంపించాడు. వెళ్ళండి, అద్భుతాలు చేయండి, సువార్తను ప్రకటించండి అన్నాడు. వెళ్ళారు, సువార్తను ప్రకటించారు, అద్భుతాలు చేశారు, తిరిగి వచ్చారు, సంతోషంగా వచ్చారు. ఓ ప్రభువా, హల్లెలూయా, నీ నామంలో దయలిపోయింది ప్రభువా, నీ పేరు చెప్పగానే రోగాలు స్వస్థపరచబడ్డాయి ప్రభువా, వాళ్ళు బాగుపడ్డారయ్యా, చాలా అద్భుతాలు జరిగినాయి ప్రభువా అని చెబితే, దయ్యములు మీకు లోబడుచున్నావని మీరు సంతోషించక జీవగ్రంథములో మీ పేరున్నదని సంతోషించండి అన్నాడు. వీళ్ళేమో బిలులా ఇంతలా ఉబ్బొచ్చారు. ఓ హల్లెలూయా, ప్రభు మెచ్చుకుంటాడు, చెప్పిన కార్యం అంతా చేసేసాం. పిన్నీసి పట్టుకుని టిక్ అని పొడిచి మొత్తం తీసి కామగా ఉండరా మీరు, ఎక్కువ చేయకండి అన్నాడు. అంటే అంతకు ముందు ఇది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోక ముందు చిన్న పని చేస్తే, నేను చూసావా ఎంత పని చేశాను, నేను చూసావా ఎంత పని చేశాను, అసలు నేనే చేశాను, నా అలాంటోడు కాకపోతే ఇంకెవడని చేస్తాడేంటి, నేను కాబట్టి చేశా అని చెప్పుకునే మనస్తత్వం, పిల్లకాయ స్థితి. ఆ పిల్లకాయ అంటే మళ్ళీ భలేవాడు, బైబిల్లో ఉంది. పిల్లడుకునే పిల్లకాయల్లో మీరు ఇంకా పెద్దోళ్ళు అవ్వలేదని ప్రభువు చెప్పిండు. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పిల్లకాయ స్థితిలో ఉన్నారు. ఇంకా చిన్న పని చేస్తాడు, స్టేటస్ నేనే చేసా, ఏమనుకుంటున్నావు, అస్సలు ఆ కుర్చీలు నేను కాబట్టి 4 కుర్చీలు ఎక్కడి నుంచి అక్కడ పెట్టాను, కానీ అసలు ఇంకోటి ఎవడన్నా పెడతాడేంటి, ఆ అక్క పెట్టిందా, నేను పెట్టా, ఆ అన్న పెట్టాడు, నేను పెట్టా, 4 కుర్చీలు వేసానా, మళ్ళీ 4 కుర్చీలు తీసేసా, ఏంటి ఎంత పని చేసాను అనుకున్నా మందిరంలో, నేను కాబట్టి చేశా. దాన్ని కూడా 10 మంది చెప్పేస్తారు, అవునా కదా? వాళ్ళు కూడా అదే చేశారు, చిన్న పని చేసి వచ్చారు 2 రోజులు. హల్లెలూయా ప్రభువా, అది చేసాం ఇది చేసాం, నోరు మీండ్రా నాయనా, దయ్యాలు లోపడుతున్నాయని సంతోషించొద్దు, జీవగ్రంథంలో మీ పేరు ఉందని సంతోషించండి అన్నాడు. అలాగా ప్రభువా, సరేనయ్యా. మొత్తం తుస్సుమంది. అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకునే స్థితి. ఇంకా పిల్లకాయలానే ఉన్నారు, ఇంకెదగల. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారో, పుట్టినప్పటి నుంచి కుంటోడు కూడా ఉన్నాడు. ఎప్పటి నుంచి అండి? పుట్టినప్పటి నుంచి కుంటోడు ఉన్నాడు. వాడు దేవుని మందిరం మెట్ల దగ్గర కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు, బాబాయా అక్కయా అనుకుంటా. యోహాను పేతురు వస్తున్నారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, ఈ మొదటి వర్తమానం అయిపోయిన తర్వాత వస్తుంటే, అయ్యా అయ్యా అంటున్నాడు.
అప్పుడు వీళ్ళు ఏమన్నారండి, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాం అని చెప్పి యేసునామములో లే అంటే వాడు లేచాడు. వాడు కూడా దేవాలయంలోకి వచ్చాడు. అరే వీడు ఎలా నడిచాడు అంటే వీళ్ళే లేపారు. ఓకే. మరొక చోట ఇలాగే అద్భుతం చేస్తే పేతురు గారు పౌలు శీలనలు కూడా అద్భుతం చేస్తే ఏమన్నారండి, ఏమన్నారు, అసలు మీరు దేవతల్లాగా ఉన్నారు అని చెప్పి పూజించేపోయారు, ఆరాధించేపోయారు, సన్మానం చేయబోయారు. వీళ్ళకు కూడా సన్మానం చేయపోయారు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత ఏమన్నారు తెలుసా, అయ్యలారా మీకు దండం పెడతాం, బట్టలు తెచ్చుకుంటున్నారు, మమ్మల్ని మీరు పూజించడం ఏంటి, మేము దేవుడు కాదు, మేము దేవుడు కాదా, అయ్యా ఇది పుట్టుకుంటప్పటి నుంచి ఇడుకుంటాడు కదా, ఎలా లేచాడంటే ఇది మా వలన కాదు, యేసే ఇతన్ని లేపాడు, ఇది దేవుడు చేసిన కార్యం, మేము చేసిన కార్యం కాదు అని దేవుని నామాన్ని మహిమపరిచారు. పౌలు శీలలు ఏమన్నారంటే బట్టలు చెప్పుకుని మేము దేవుళ్ళము కాదు, మేము మీలాంటి మనుషులమే, ఈ కార్యం దేవుడే చేసాడు తప్ప మా వల్ల కాదు అని వాళ్ళకి దండం పెట్టి మమ్మల్ని పూజించొద్దు, దేవుణ్ణి పూజించండి, దేవుని వైపు తిరగండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు చిన్న పని చేస్తే నేనే యేసు ప్రభుకి ఏంటి, ఆయన నడవలేకపోతే ఒక్క అడుగు అలా ముందుకు ఎత్తుంటే చెయ్యంది ఇచ్చింది నేనే, ఇదే ఒక మెట్టి ఎక్కడానికి చిన్న చెయ్యితే అని చెప్పుకునే రకం. ఇప్పుడు శూర కార్యాలు చేస్తున్నా, భీకర కార్యాలు చేస్తున్నా, సూచక క్రియలు చేస్తున్నా కూడా ఇది మా వలన కాదు, దేవుడే చేశాడు అని చెప్పుకున్నాడు లేదా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆ విధమైనటువంటి ప్రవర్తన, నడవడిక మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎందుకు అవసరం అంటే, ఒకటి మనకి ఆదరణ కావాలి. మనం ఉన్న స్థితిలో, ఆ భయంకరమైన శోధనలో, బాధలో, వేదనలో, ఏమండి శ్రమలలో మనకి ఒక ఆదరణ కావాలి. ఆయన ఆదరిస్తారు, సర్వసత్యంలోకి నడిపించాలి. ఇంకా మనకి తెలియని విషయాలు, అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తూ ఇలా చేయాలి, ఇలా చేయాలని నేర్పిస్తారు. రెండవది రాకడకు, మూడవది రాకడకు అయినా సిద్ధపరుస్తారు. పరిశుద్ధాత్మ అలంకారం, పరిశుద్ధాత్మ ఆభరణాలు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. ఎస్తేరు శూషణ కోటలో ఉన్నప్పుడు రాజుకు ఏ విధమైన అలంకరణ, ఏ ఆభరణాలు వేసుకుంటే ఇష్టమో అక్కడ ఉన్నటువంటి షండుడైన హేగేకి తెలుసు. అలాగే దేవాది దేవుడైన, తండ్రి దేవుడైన, ప్రభు అయిన యేసయ్య ఏ విధమైన ఆభరణముల చేత, ఆత్మ వరముల చేత, ఆత్మ సంబంధమైన విషయాల చేత అలంకరించబడడం ఆయనకి నచ్చుతుందో ఆ దినమున ఆయన మనల్ని చూసి శబాష్ అని మనల్ని సెలెక్ట్ చేస్తారో ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏవి అవసరం అది ఉంచుతాడు, ఏది అవసరం లేదో తీసేస్తాడు. వెలుపటి మనకొద్దు, మరేం కావాలి? ఆత్మ సంబంధమైనవి మనకు కావాలి. క్రైస్తవులముగా లోకపోకడ కాదు కానీ వాక్యము యొక్క నిలకడ మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లోకములో ఉన్నవారు కాదు మనకు మాదిరి, వాక్యమే మనకి మాదిరి, వాక్యములో ఉన్నదే మనకి మాదిరి. ప్రభు ఎన్నిసార్లు మాట్లాడతాడు? ఒకసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు, మూడుసార్లు మాట్లాడతాడు, నాలుగోసారి ఏమంటాడు? పోరాపో నీ ఇష్టం అంటాడు. అవునా కదా? దానివల్ల నష్టమా లాభమా? బిలామేమన్నాడు? ప్రభువా అన్నాడు, వద్దు అన్నాడు. మళ్ళీ ప్రభువా అన్నాడు, ప్రభువా ప్లీజ్ ప్రభువా, సరిపో నీ ఇష్టం అన్నాడు. సరిపో నీ ఇష్టం అని ఏమన్నాడు? ఎదురుకెళ్ళి నుంచున్నాడు. దేనికి? వేసేయడానికి, మామూలుగా కాదు, నుంచుంది దీవించి పంపడానికి కాదు, చెప్పిన మాట వినాలి. ఒకటి విడిచిపెట్టంటే విడిచిపెట్టాలి, వద్దు అంటే మానేయాలి, తీసేయంటే తీసేయాలి. ఏ విధమైనటువంటి విషయాల మీద నీవు ఏకాగ్రత నిలుపుతున్నావు, వేటిని కోరుకుంటున్నావు?
మనం ఏ అలంకరణతో అలంకరించబడాలండి? ఆత్మ వరములు అనే ఆభరణముల చేత మనము అలంకరించబడే వారంగా ఉండాలి. కృపావరాలు ఎన్ని? నానా విధాలు. 9 కాదు, 9 మెన్షన్ చేశాడు, ఇంకా చాలా ఉన్నాయి. కృపావరాలు నానా విధాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ చెప్పడం ఎందుకంటే కొన్ని ఆయా సందర్భాల్లో చెప్పి ఒక దగ్గర మాత్రం 9 రాశాడు. చాలామంది కృపావరాలు 9 9 9, అక్కడ రాసింది 9, చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి. మన జీవితం ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయనకు నచ్చినట్లుగా, పరలోకపు తండ్రికి నచ్చినట్లుగా మన జీవితాన్ని మారుస్తారు. ఏమండి? మనల్ని రాకడకు సిద్ధపరుస్తారు. ఆత్మ సంబంధమైన అలంకరణలు మనకు అనుగ్రహిస్తారు. వధువు సంఘంగా, సార్వత్రిక సంఘంగా, వధువు కన్యకగా మనం తయారవ్వాల్సిన వారం కదా. మరి మనకి వస్త్రాలు కావాలి. వధువు ఎలా తయారవుతుందండి? పెండ్లి వస్త్రం వేరుగా ఉంటుంది కదా. రోజు వేసుకున్నది ఎందుకు వేసుకుంటుందండి? అప్పటికి ఆ వస్త్రం ప్రత్యేకంగా కొనుక్కుంటుంది. అలాగే ఆభరణాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా కొంతమంది తయారు చేస్తూ ఉంటారు. కానీ మనకు ఆ పెండ్లి వస్త్రం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ సంబంధమైన అలంకరణ చేత మనల్ని అలంకరించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ధైర్యము కలిగి జీవించగలగాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ముందు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఎప్పుడు? శక్తిని పొందుకున్నాక. అంతకుముందు యేసు ప్రభు పేరు చెబితేనే పారిపోయి దాక్కునేవాళ్ళు. యేసుని ప్రకటించావా, చంపేస్తామంటే, నువ్వు చంపేస్తే చంపే, నాకేంటి? యేసు ప్రభులాగా నువ్వు చంపితే నన్ను చంపితే చంపేవారు. యేసు ప్రభులాగా తలపైకి కాళ్ళ కిందకి పెట్టుకుని సిలువ వేసుకునే అంత సీన్ నాకు లేదు, అంత అర్హత లేదు. ఆయన ఎంతో గొప్పడు, పరిశుద్ధుడు. ఆయన కాలి గోటి మీద ఉన్న దుమ్ములో దుమ్ము రేణు అంతా కూడా నేను చేయను కాబట్టి ఆయనలాగా సిలివేయకండి, నాకు అంత సీన్ లేదు. నా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలివేయండి. ఎందుకంటే ఆయన కాళ్ళు ఉన్నవైపు నా శిరస్సు ఉండాలి. ఎలా మారిపోయారు చూసారా? దేనికండి ఇది? ఎప్పుడండి ఇది? దేవుని కొరకు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత. పరిశుద్ధాత్మ అభిషేకం మనం ఖచ్చితంగా పొందుకుని తీరాలి. ఎప్పుడు? ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు చెప్పాలి? ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థనలో అడిగితే అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడగాలి ఇప్పుడు చెప్పాలి? ఏమడగాలండి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగాలి. అడిగితేనే ఇస్తాడు. అడగకుండా ఏది ఇవ్వడు. ఒకవేళ ఈ లోకంలో అడగకుండా నీకు ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా ఏదైనా తునోపనం అలా ఓకే పోన్లే అని అంటాడేమో, కానీ పరిశుద్ధాత్మను మాత్రం అడిగితేనే ఇస్తాడు. ఆ ఆత్మను మనము పొందుకునే వారంగా ఉండాలి. మనము కూడా ధైర్యముతో నింపబడే వారంగా ఉండాలి. మనము కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ చేత నడిపింపబడి, ఆత్మ వరముల చేత అలంకరించబడి, ఆత్మ సంబంధమైన వధువు కన్యకగా సిద్ధపడి మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత రాకడలో ఎత్తబడగలిగే భక్తిని సాధన చేయుటకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించి పొందుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.